ఈనాటి యొక్క పవిత్ర దేవుని రోజును ప్రత్యేకమైన ఉద్దేశానికి సమర్పిస్తున్నాం. కూచిపూడి జనిషకి సంపూర్ణ ఆరోగ్యము ప్రభు దయచేయాలని, అభినయ్ మాతేశ్వరులందరికీ సంపూర్ణ ఆరోగ్యము మంచి జ్ఞానము ప్రభు దయచేయాలని, మరణించిన కూచిపూడి ప్రసాదరాలు వజ్రమ్మ జాన్ ఆత్మలకు పరలోక ప్రాప్తిని ప్రభు దయచేయాలని పూజలు సమర్పిస్తున్నాం. లెంగవరపు కోటేశ్వరరావు, రాణిమ్మ, కూచిపూడి సుబ్బారావు, విజయకుమారి, కూచిపూడి సుబ్బారావు ఇదో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు. పునీత మార్కు గారి శుభవార్త 1వ అధ్యాయం పవిత్ర వచనాలు 21వ వచనం నుండి 28వ వచనం వరకు. వారు కఫర్నహూము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఎలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె గాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడకుడు కేకలు వేయచ్చు, నజరేతు నివాసికి యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనం చేయి వచ్చితివా? నీవెవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచెను. నోరు మూసుకొని వీరి నుండి వెడలిపోము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరిచి వదిలిపోయెను. అంతటా అచ్చట వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారంతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మను సైతము ఈయన బోధనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తి దేవాది దేవుని నామాన్ని గణపరుచుకుంటూ ఈరోజు మనం వినేటువంటి వాక్యము మన హృదయంలో నూరంతలుగా ఫలించి మనందరినీ కూడా ప్రభు బిడ్డలుగా నడిపించాలి. అందరూ చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని గణపరుచుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజున 4వ సామాన్య ఆదివారాన్ని మనము ఘనంగా కొనియాడుతున్నాం. మరి ప్రభువు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం ప్రత్యేకంగా ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము నుండి మొదటి పట్టాన్ని మనం ఆలకించాం. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసినటువంటి గొప్ప వాగ్దానం మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనము. నీ వంటి ప్రవక్తనొకనిని వారి జనముల నుండి వారి చెంతకు పంపెదను, అతనికి నా సందేశమును ఎరిగింతును, నేను చెప్పమని నా సంగతులన్నీ అతడు వారితో చెప్పును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవులారా, మోషే ప్రవక్త చనిపోవటానికి చివరి రోజున్నారు. ఆయన చనిపోయే సమయం వచ్చింది. మరి మోషే ప్రవక్త ఎంతో ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు కదా. మనందరం
తెలుసు. 10 ఆజ్ఞలు ప్రభు ఎవరు ద్వారా ఇచ్చాడు ప్రభు? 10 ఆజ్ఞలు. అందరూ వాక్యం వినాలి. మీ అక్కడ ఉన్న డిస్టర్బ్ అవుతున్నారు. ముందు ఇది మెయిన్ వాక్యం మీద ప్రార్థన డిస్టర్బ్ అవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే ప్రవక్త సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఆయన అక్కడ ఉన్నాడు? 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు. 40 దినములు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత 10 ఆజ్ఞ పలకలు ప్రభు ఇచ్చాడు. మోషే కొండ నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం ఎలా ఉందన్న వెలుగుతో, గొప్ప వెలుగుతో అది నింపబడి ఉంటే ప్రజలు ఆయన చూడలేకపోయారు. దేవుని వెలుగు చేత నింపబడ్డాడు. దేవులారా, మరి చూడండి, దేవుని యొక్క సాన్నిధ్యం, ప్రభు యొక్క దేవాలయం ఎంతో పవిత్రమైనది. ఎందుకని? ఎవరి నివాసం ఇది? ఎవరి నివాసము? దేవుని యొక్క నివాసము. మోషే ఏ విధంగానైతే సీనాయి పర్వతం మీద ప్రభును దర్శించుకొని ప్రభుకి ప్రార్థన చేస్తాడు, దేవాలయం కూడా ప్రభుని సాన్నిధ్యం. ఇక్కడికి వచ్చినప్పుడు మన ఆత్మలు నూతనం చేయబడతాయి, మన పాపాలు పరిహారం చేయబడతాయి, మనము ఆత్మలో శరీరములో గొప్ప శక్తిని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు వాక్యం కలుగుతుంది, దేవా అన్యుల ఇళ్ళలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ సన్నిధిలో ఒకరై ఉండుట. అనగా దేవుని ఆలయానికి నువ్వు వచ్చినప్పుడు, ప్రభు సాన్నిధ్యానికి నువ్వు వచ్చినప్పుడు మోషే ఏ విధంగానైతే దేవుని వెలుగుతో నింపబడ్డాడు, దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు, మనం కూడా ప్రభు ఆత్మతో నింపబడతాం, ప్రభు యొక్క వెలుగుతో నింపబడతాం. అందుకని ప్రతి ఆదివారం కూడా నీవు ఎప్పుడు ప్రార్థనకు రావాలని పరితపించాలి. ఎంతమందికి ఉన్నాడు అటువంటి ఆశ? ఆదివారం నేను ప్రార్థనకు వెళ్ళాలి. చేతులు చూద్దాం, ఎంతమందికి ఉంది? చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సంతోషం ఉన్న వాళ్ళు పితా పుత్ర పవిత్రాత్మ ప్రార్థన మొదలైదాక వస్తారా? ముందే వస్తారా? ఎప్పుడు రావాలమ్మా? నాకు చాలా ఆశగా ఉంది ప్రార్థనకి వెళ్ళాలని అనుకుని మొదలుపట్నం అయిన తర్వాత నాతో చూసేసి అయిన తర్వాత వస్తారు. ఎప్పుడు రావాలి? ఒక అడుగు ముందే వస్తాం. మన ఆశ ఏంటంటే నేను ప్రభు సన్నిధానికి వెళ్ళాలి, ఆత్మ చేత నింపబడాలి. ఆశ కలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశ కలిగిన హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎంత చక్కగా వచ్చింది కదా. ఆశ కలిగిన హృదయం. ఏం ఆశ కలిగి ఉండాలి? నేను ఆదివారము ప్రభు సన్నిధికి వెళ్ళి పరిపూర్ణముగా నేను ప్రార్థన చేశాను, నిండు మనసుతో నేను ప్రార్థన చేశాను. చూడు, మన ఇహలోక జీవితం గురించి పౌలు గారు ఈరోజు వాక్యంలో 2 పట్టణం చెప్తున్నాను కదా. చూడండి, వివాహితులు ఎవరండి? చెప్పండి. వివాహితులు. వివాహితులు అంటే ఎవరు? ఎవరండి వివాహితులు అంటే? వివాహం చేసుకుని మీ అందరం కూడా వివాహితులు అటు ఇటు లాగబడుతూ ఉంటారంట. అటు ఇటు లాగబడుతూ ఉంటారు. నిజమైనది ఏమా? పెళ్ళైనటువంటి స్త్రీ పురుషులు చెప్పారు, అటు ఇటు లాగబడుతూ ఉంటారు. ఏంటి అటు ఇటు లాగబడటం అంటే? ఈ లోక సంబంధమైనటువంటి విచారాలు, కుటుంబ భారము, ఆర్థిక ఇబ్బందులు, బిడ్డల యొక్క మరి చదువు సంధ్యలు, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ఆలోచనతో, అన్ని రకాల సమస్యలతో కలత చెందుతూ లాగబడుతూ ఉంటారు. అదే రీతిగా ప్రార్థన చేయాలి, దేవుని యందు బలపడాలని ఆశ ఉన్నా కానీ సమయము కొన్నిసార్లు అనుకూలించింది. ఈ విధంగా అటు ఆత్మీయంగా బలహీనపడుతూ ఉంటారు, ఇటు భౌతికమైనటువంటి విచారాలతో వాళ్ళు వేదన చెందుతూ ఉంటారు. నిజమైనది ఏమో? భౌతికమైనటువంటి ఇంట్లో సంబంధమైన విచారాలు ఉంటాయి మనందరికీ కూడా. క్రైస్తవం. హల్లెలూయా. హల్లెలూయా. అనేకమైన విచారాలు ఉంటాయి. అందుకు ప్రభు గొప్ప వాగ్దానం ఇచ్చేమని, వారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, ఎక్కడికి రమ్మన్నాడు ప్రభు? నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. ఎంతమందికి కావాలి ప్రభు యొక్క విశ్రాంతి? దేవుళ్ళ చేతులతో చూద్దాం ఎంతమంది. క్రైస్తవం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యొక్క విశ్రాంతి దేవుడారా. అందుకనే మన సంపాదన కానీ
ఆస్తిపాస్తులు కానీ మనం పొందుకున్నటువంటిది ఏది కూడా మన హృదయంలో నిజమైన సంతోషం, సమాధానాన్ని తీసుకుని రాలేదు. కేవలము ప్రభు యొక్క ఆశీర్వాదం బట్టే. ప్రభు బిడ్డగా నువ్వు జీవించినప్పుడు, ప్రభు యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ గొప్ప సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దాని కొరకు నువ్వు ఆశ కలిగి రావాలి. అది నిన్ను బలపరుస్తుంది. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల చేత వేదన చెందుతూ ఉంటారు కదా. ఆర్థిక భారం, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, వృత్తిరీత్యా జరిగేటువంటి సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు నిజంగా నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే మనం యోబు ఆయన యొక్క జీవితాన్ని గమనించిన. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, సమస్తము ఆయన కోల్పోయాడు. కానీ యోబు ఏమన్నాడు? అంతా కూడా ప్రభు ఇచ్చినటువంటిదే, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకొని వెళ్ళాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అంటే యోబు సంతోషంగా ఉన్నాడు లేదా? అన్ని కోల్పోయినా కానీ, అన్ని కోల్పోయినా, భార్యను, బిడ్డలను, ఆస్తిపాస్తులు అన్నీ కోల్పోయాడు. కానీ యోబు సంతోషంగా ఉన్నాడు. యోబు స్నేహితులు సంతోషంగా లేదు, ఆయన భార్య సంతోషంగా లేదు, విడిచిపెట్టి వెళ్ళిపోయింది, స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యోబు మాత్రము సంతోషంగా ఉండగలిగాడు. ఎంత గొప్ప విషయం! ఎందుకంటే ఆయన ఎవరిని నమ్ముకున్నాడు? ఆయన దేవుని నమ్ముకున్నవాడు. అందుకే నీతిమంతుడు. ఎవరండి? నీతిమంతుడు. క్రైస్తవులు హల్లెలూయా. నీతిమంతులు ఎవరిని నమ్ముకుంటారమ్మా? దేవుణ్ణి నమ్ముకుంటారు. దేవుడు వారిని విడిచిపెడతాడా? అనాదరణ చేయడు. కష్టాలు రావని కాదు, ఇబ్బందులు ఉండవని కాదు, కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఆ నీతిమంతులను, ప్రార్థనా పరులను, విశ్వాసం కలిగిన వారిని, ఆయన బిడ్డలను ఎప్పుడు దేవుడు చేయి విడిచిపెట్టాడు. అందుకనే నువ్వు ప్రభు బిడ్డగా జీవించాలి. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడాలి. అందుకే చూడండి దేవుళ్ళారా, నేను ప్రతి ఆదివారం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను, దేవుని కొరకు ఆశ కలిగి ఉండు. దేవుని కొరకు ఆశ కలిగి, నువ్వు దేవుని యొక్క దేవుని మీద ఆశ కలిగి లేదనుకో, నువ్వెప్పుడు కూడా తృప్తి చెందవు, సంతోషాన్ని పొందుకోలేవు, దేవుని యొక్క సమాధానం నీకు రా. ఎందుకంటే ఆశ కలిగిన వారిని ప్రభు తృప్తిపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో బలపడాలని ఆశ ఉన్నప్పుడే ఆ వాక్యం నీలో ఫలిస్తుంది. నేను ప్రార్థనలో బలపడాలి, ప్రార్థనా వీరుడుగా, ప్రార్థన పరురాలుగా ఉండాలి అనేటువంటి ఆశ నీలో ఉంటేనే దేవుడు ఆ కృపణిస్తాడు. అందుకనే నిలువెచ్చని విశ్వాసం దేవుడికి ఇష్టం ఉండదు. దేవుళ్ళ ఆశ కలిగి ఉన్నట్టు ప్రభు కోసం. నేను ఒక దేవుని సేవకుడిగా మీకు ఇలా ఉండండి, ఇలా ప్రార్థనకు రండి అని చెప్తాను, కానీ మీరు ఆ నడిపింపుతో రావాలి. ఈ రోజున చూడండి, మొదటి పట్టణంలో మోషే ప్రవక్త మరణావస్థలో ఉన్నప్పుడు ప్రభు చేసిన వాగ్దానం ఏంటి? మోషే వలె ఒక గొప్ప సేవకుని నేను లేవనెత్తుతాను, ఆయన ఆ సందేశాన్ని మీకు అందజేస్తాడు. ప్రతి సేవకుడు కూడా, ప్రతి అభిషేకుడు కూడా ఎవరు వాక్యమో దేవుడు బోధిస్తుంటారంటే దేవుని యొక్క సందేశమే, దేవుని యొక్క సందేశం. ఈరోజు వాక్యాన్ని ఆలోచిస్తున్న మీరందరూ కూడా దేవుళ్ళారా, దేవుడు ఇచ్చినటువంటి సందేశము మీరు హృదయాలు భద్రపరుచుకోండి. క్రైస్తవులు హల్లెలూయా. మరి చూడండి, నేను కథీడ్రల్లో నేను అక్కడ సహాయక గురుగా పనిచేస్తున్నా. బిషప్ హౌస్ దగ్గర కథీడ్రల్ ఉంది కదా, మన అన్ని దేవాలయాల కన్నా మరి పెద్ద దేవాలయం ఉంటుంది, తల్లి దేవాలయం. కథీడ్రల్ అంటే తల్లి దేవాలయము, మన దేవాలయాన్నింటికి అది మరి పెద్ద దేవాలయం. అక్కడ సహాయకులుగా పనిచేస్తున్న సమయంలో ఒక రోజున ఆదివారము 7 గంటల పూజ, 7 గంటల పూజ సమయంలో వాక్యం బోధిస్తున్నా, ప్రసంగం చెప్తున్నా, పూజలో ప్రసంగం చెప్తున్నా. కొంచెం దేవుడి యొక్క విశ్వాసులు పరిశుద్ధంగా ఎలా ఉండాలి అనేటువంటి అంశం మీద బోధిస్తున్నా. పరిశుద్ధత అనే దేవుడు కోరుకుంటాడు, అంతే కదమ్మా. ప్రతి విశ్వాసం కూడా ఎలా ఉండాలి ప్రభు ఇష్టపడుతూ ఉంటాడంటే పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము అమ్మా. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి దర్శించలేము.
దేవుడు దర్శించడం అంటే దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నా కానీ పరిశుద్ధమైన జీవితం నీకు లేదనుకో, నీ హృదయంలో ప్రభు ఉంటాడా? నీ కుటుంబంలో ఉంటాడమ్మా ప్రభు. అందుకని జక్కయ్య అంతా కూడా విడిచిపెట్టినప్పుడు ప్రభు అన్నాడు, ఇంటికి రక్షణ నేడే వచ్చింది, ఈ రోజే వచ్చింది అన్నాడు ప్రభు. మరి చూడండి, ఈ విషయం మీద నేను మాట్లాడుతున్నా, పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలని మాట్లాడుతూ వాక్యం బోధిస్తుంటే, ఆ రోజున ఒక వ్యక్తి రాత్రంతా కూడా ఆయన తాగుతూ ఉన్నాడంట. ఆఫీసు పెద్ద బిజినెస్ మ్యాన్ తాగుతూ ఉన్నాడంట. నైట్ అంతా కూడా నిద్రపోకుండా తాగి ఉదయాన్నే ఆయన ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నాడు. బెజ్జనపేట ఇల్లు మన కేథడ్రల్ దాటి వెళుతూ ఉన్నాడు. వాక్యం బోధిస్తుంటే సడన్గా ఆయన ఆ పెద్ద పెద్ద వాహనం అది ముందుకు చర్చిలోకి తీసుకొచ్చి పక్కన ఆఫ్ చేసి, పూజలో అందరూ గుడంతా నిండిపోయారు. ఆయన మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చి ఒక పిల్లర్, ఒక స్తంభం ఉంటుంది కదా, స్తంభం దగ్గర నుంచున్నాడు. పూజ ప్రారంభం నుండి అంటే ప్రసంగం నుండి అయిపోయిన వరకు నుంచొనే ఉన్నాడు. ప్లేస్ ఉన్నా కానీ నుంచొనే ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే సరే ఎవరు ప్రార్థన చేసుకున్నాక వచ్చారో ఎప్పుడు చూడలేదు అతను అనుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత వస్త్రం మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాను. పరిగెత్తుకుంటూ వెనక నుంచి వచ్చి సాష్టాంగ ప్రమాణం చేస్తూ బోర్లు పడిపోయి కాడు పట్టుకొని వెక్కి ఏడుస్తున్నాడు. పదవి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తేనే నేను లేస్తాను, నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి. సరే చేతుల నుంచి ప్రార్థన చేశాను. మోకరించి చేతులు పట్టుకొని వెక్కి ఏడుస్తున్నాను. ఫాదర్ గారండి, నేను మంచి విశ్వాసంగా ఉండేవాడిని. నా చెడు స్నేహితులు నా జీవితాన్ని బట్టి నేను పూర్తిగా దేవుని మర్చిపోయాను. పాపంలో మునిగి తేలుతున్నా. రాత్రి అంతా తాగి ఉదయం పూట ఇంటికి వెళుతున్నా. ఈ రోజున నేను వెళుతున్నటువంటి సమయంలో, మీరు ప్రశ్నిస్తున్న సమయంలో నా పాపాలన్నీ కూడా దేవుడు మీ ద్వారా చెప్పించాడు. మీరు చెప్పేటువంటి ప్రతి పాపము నా జీవితంలో నేను చూడగలిగాను. దేవుడే ఈరోజు నాతో మాట్లాడాడు. దేవుడే నా పాపాలని ఒక స్క్రీన్ మీద చూపెట్టాడు. అందుకనే నేను దేవుళ్ళకి వచ్చి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని నేను మరలా నమ్ముకొని నేను దేవుడి బిడ్డగా జీవించాలని అనుకుంటాను. మీరు బోధించినటువంటి వాక్యం ద్వారా దేవుడు నా పాపాలను చూపెట్టాడు. క్రైస్తవం హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు దేవుడి బిడ్డలారా, ఒక మారిన వ్యక్తి ఆయన తర్వాత వారు కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు. దేవుని దగ్గర వాగ్దానం చేస్తాడు, ప్రభా ఈరోజు నుంచి నీ బిడ్డగా, నీ విశ్వాసగా, నీ దాసుడుగా నేను జీవిస్తాను, నా కుటుంబం అంతా రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేస్తాడు. ప్రతి వాక్యము బోధించేటువంటి వాక్యము దేవుళ్ళారా, ప్రతి సేవకుడు బోధించే వాక్యము దేవుని సందేశం. ఆ వాక్యము నీవు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరచడానికి ఇచ్చేటువంటి వాక్యమే. అందుకే ప్రభు వాగ్దానం చేస్తాడు, మోషే మరణించవచ్చు కానీ మోషే కంటే ఒక గొప్ప సేవకుడిని నేను లేవనెత్తుతాను. ఎవరా సేవకుడు అంటే నూతన నిబంధనలో యేసయ్య. క్రైస్తవులా హల్లెలూయా. యేసయ్య ఆయన గొప్ప ఆత్మ చేత నింపబడ్డాడు. ఆ రోజులో మోషేకి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, నీ తరువాత గొప్ప సేవకుడు వస్తాడు. ఎవరంటే మరి ఆయన లోక రక్షకుడైనటువంటి యేసయ్య. ఈరోజు సువార్తను మనం చూస్తాం, ఆయన గొప్ప అధికారంతో బోధిస్తున్నాడు అంటే. యేసయ్య అధికారంతో బోధించి ఆ ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట. ఏ సేవకుడు కూడా అధికారంతో బోధించలేదు, కానీ ఈ యేసయ్య అధికారంతో బోధిస్తూ ఉన్నాడు. అధికారంతో దురాత్మలు వెళ్ళగొడుతూ ఉన్నాడు. అధికారంతో గాలి తుఫాను గద్దిస్తూ ఉన్నాడు. అధికారంతో పాపాలు క్షమిస్తూ ఉన్నాడు. ఎవరైనా అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎదురులారా, అంత అధికారం కలిగిన వాడు యేసయ్య. మరి మన జీవితాన్ని మార్చగలరా లేదా? యేసయ్య నమ్ముకుంటే మన స్థితిని మార్చగలిగిన వాడు. నిజంగా విశ్వాసంతో ప్రభు దగ్గరకు వస్తే మన స్థితిని ఆయన మారుస్తాడు దేవుడు. అందుకనే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసం కలిగి ప్రభు మీద ఆధారపడుతూ నువ్వు ప్రార్థన చేయి. భారం కలిగిన హృదయంతో ప్రార్థన చేయి. తప్పకుండా దేవుని ఆశీర్వాదము, ఆయన దీవెనలు నీకు నీ కుటుంబాన్ని ప్రభు దయచేస్తాడు. పూజా బలిలో
ప్రభుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలని, ఆయన బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థించారు. ప్రభు మనం దీవించును గాక. అందరూ లేచిన బ్రదం అందరూ కలిసి విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును అందరూ తలలో ఉంచి దేవుళ్ళకి ప్రార్థన చేద్దాం. ఈ రోజున మరి పూజలు ప్రార్థించమని కోరినటువంటి కుటుంబం కూచిపూడి సామువేలు, గీత, గుడేటి చిన్నబాబు, సిరివల్లి, ఆదర్శ్ సంపూర్ణ ఆరోగ్యమును ప్రభు యొక్క కాపుదల తోడుగా ఉండాలని బాలయేసు పాదం, సుశీల, మోజేస్, ఝాన్సీ, కుషల్, చైతన్య, నలమోతు రామారావు, జోజ్మణి, తరుణ్ వీరిని ప్రభు ప్రత్యేకంగా దీవించి తన శాంతి సమాధానం దయచేయాలని, మరణించిన బాల, జార్జ్, రుక్మిణమ్మ వీరికి ప్రభు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. తలవంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన నామను బట్టి వేలాది వందనములు స్తోత్రములు దేవా. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ పవిత్ర సన్నిధానానికి నడిపించి శ్రేష్టమైన నీ వాక్యముల ద్వారాతో మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనములు స్తోత్రములు దేవా. తగిన తండ్రి, నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసని ఈరోజు ప్రత్యేకంగా నీ ఆత్మ చేత బలపరచమని దగ్గర ప్రభువా, ముఖ్యముగా నీ సేవకులైనటువంటి మా బాబు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను దీవించి నీ ఆత్మతో నడిపించమని అనేక మందిని ప్రభువా నీ సన్నిధికి నడిపించే సహాయం వరకు దయచేయమని అందరూ చెప్తాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆశ కలిగిన హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. వాక్యం ద్వారా పలికిన తండ్రి మీకు స్తోత్రములు దేవా. ఈనాడు నీ సన్నిధిలో ఆశ కలిగిన హృదయముతో, నీ మీద భారముతో దగ్గర తండ్రి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి ప్రభా. వారి తలంపులు చేస్తున్న కార్యములను దీవించండి. శాంతి, సమాధానము, స్వస్థత, మేలులను వారికి దయచేయమని, నీ కృపలో వారిని బలపరచమని, నీ ఆత్మ చేత వారిని బలపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తగిన తండ్రి, ఆర్థిక ఇబ్బందుల చేత వేదన చెందుతూ ప్రభువా నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. బిడ్డలకు కావలసినటువంటి సమృద్ధిని దయచేయండి ప్రభా. వారు చేస్తున్న వ్యవసాయంలో, వ్యాపారంలో, ఉద్యోగాలలో మీ హస్తముతోడుగా ఉంచి వారు బలపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తగిన తండ్రి, పాప భారము చేత వేదన చెందుతున్నట్టు బిడ్డలను ప్రభా నీకు సమర్పిస్తున్నాం అయ్యా. పాపం అనేటువంటి అడ్డుగోడ తగిన ప్రభువా నీ దీవెనలను పొందుకోలేనటువంటి స్థితిలోనికి మమ్మల్ని నడిపిస్తుండగా ప్రభువా, ఆ పాపం అనేటువంటి ప్రతి కార్యమును కూడా మా జీవితం నుండి తొలగించండి ప్రభువా. నీ యొక్క క్షమను మాకు దయచేయండి, స్వస్థతను మాకు దయచేయమని, నీ బిడ్డలుగా, నీతిమంతులుగా, ప్రార్థనా పరులుగా, పరిశుద్ధముగా జీవించే సహాయం మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి మన యొక్క సొంత అవసరతలను ప్రభువుకు సమర్పించుకుని ప్రార్థించండి. ఈ మనవులను యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠం మీద కానుకలను సమర్పించున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు నీ కృపను దయచేయు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుడు. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములు రద్దు చేసెను. వారు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణ చేసి మోసి ఉన్న మోక్ష ద్వారమును తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము స్తుతి గీతము పాడుట ఎట్లనగా, అందరూ మోకరించుదాం. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచుట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచుట్లని, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఇలా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారబోయబడు. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయడం మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారులకు మమ్ము పవిత్ర ఆత్మను రైకపరచుకుని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించుతున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయడం, ఉత్థానమగ్ధమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరి మీద దయచూపి దేవుని కన్యతలకు మరియు మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆదరణి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారులకు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరుస్తాము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతే సర్వేశ్వర పవిత్రాత్మదైకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ లేచి నిలబడి ప్రభు స్వస్థత, ప్రభు యొక్క దీవెనలు నిండుగా మన కుటుంబాలపై కృపరించబడాలని, మనం చేస్తున్నటువంటి కార్యములన్నీ కూడా దీవించబడాలని అందరూ చేతుల పైకెత్తి విశ్వాసం కలిగి పరలోక ప్రార్థన జపించుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు ప్రభువా అన్ని కీడులను రక్షింపుడు, ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపమరణి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమం నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువారు మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాస వీక్షిపం నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపం. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండను గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వర గొరిపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. గొరిపిల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితం కాపాడు గాక. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భువికేగి తనువును బలి చేసి, మన కోసం భువికేగి తనువును బలి చేసి జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన్నా భోజనము మరిపించిన విందు ఇది. జీవాహారమై వెలుగొందిన విందు ఇది. లోకొను వారికి ఆనందమొసగి, లోకొను వారికి ఆనందమొసగి పరమును చేర్చే పరలోక విందు ఇది. పరమును చేర్చే పరలోక విందు ఇది. ప్రేమ స్వభావమును నేర్పించిన విందు ఇది. త్యాగ ప్రభావముతో ప్రభవించిన విందు ఇది. విలువైన దేహాన్ని మనకర్పించి, విలువైన దేహాన్ని మనకర్పించి సహనము నేర్పే వసుదైక విందు ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రోజున స్టార్టింగ్లో చాలామంది లేరు కదా. చక్కగా ఆదివారం పూట జరిగేటువంటి పూజకు కానీ లేదా ప్రార్థన కానీ తప్పకుండా రావాలి. మంది పెద్ద సంఘం కదా, అందుకని ఇది పెద్ద దేవాలయాన్ని మరి జ్ఞానానంద ఫాదర్ గారు ఆయన సమృద్ధితో అదేవిధంగా అందరు కలిసి కట్టుకోవడం జరిగింది. పెద్ద దేవాలయం దేని కొరకు?
సంఘం అంతా కలిసి ప్రార్థన చేశారు. ప్రభు యొక్క దీవెన పొందుకున్న సంఘాన్ని చక్కగా పెద్ద గ్రామాన్ని అంటే పెద్ద దేవాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి అన్ని కుటుంబాలు అందరూ రావట్లేదు అనుకుంటా కదా. 150 కుటుంబాలు అని 150 కుటుంబాలు వస్తే ప్లేస్ సరిపోతుంది ఇక్కడ మాస్టర్ గారు. 150 కుటుంబాలు రావట్లేదు. లిస్ట్ అవుట్ చేయండి ఎవరు రావట్లేదు, రెగ్యులర్గా రానుండి ఎవరు అవుతారు. మనం చక్కగా కథోలిక, అందుకనే ప్రొటెస్టెంట్ సోదరులు ఎందుకు విమర్శించేది మనల్ని, వాళ్ళు కుటుంబం అంతా కలిసి ప్రార్థనకి వెళ్తారు. ఆర్సీఎం సంఘం అన్నీ కూడా అప్పుడే కదా ఆశీర్వాదం. ప్రభు అన్న వచ్చినట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్తమ్మ మరియమ్మల ఇంట్లో మార్తమ్మ ఈ లోక సంబంధమైన విషయాలను పరిగెడుతూ ఉంది. ఆ వంట వార్పు ఇల్లు అది ఇదని. మరియమ్మ ఏం చేసింది, ప్రభు దగ్గర ఆయన మాటలు ఆలకిస్తోంది. ప్రభు అన్నాడు, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఉత్తమమైనది ఏంటమ్మా, ఈ లోకంలో మనకి ప్రభు సన్నిధానికి రావడం, ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించి మరి మనసారి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అదే కదా ప్రభు మనకి ఇచ్చినట్టు కృప. నువ్వు ప్రభు దగ్గర రాకుండా నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయకుండా దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. కానీ మన కుటుంబాలు తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు మన సినిమాకి వెళ్తే అందరం తీసుకుని వెళ్తాం. అమ్మారా ఇదిరా అన్ని పేర్లు పెట్టి పిలుచుకొని తీసుకుని వెళ్తాం. ప్రార్థనకు వచ్చినప్పుడు మీరు ఎవరికి తెలియకుండా వస్తున్నారు. ప్రార్థనకు వచ్చేటప్పుడు మీ పక్క వారిని కూడా నడిపించుతుంది. అదే కదా సువార్త అంటే ఏంటి. నువ్వు జ్ఞానస్థానం తీసుకున్న నీవు నేను మన అందరం కూడా సువార్త బోధించేవారమై ఉండాలి. నేను వాక్యం బోధిస్తున్నా, మీరు మీ జీవితాన్ని బట్టి బోధించాలి. నువ్వు చక్కగా ప్రార్థనాపూర్వాలుగా ప్రార్థన కలిగిన వ్యక్తిగా ఉంటే నీ పక్కవారు కూడా ఆదర్శం తీసుకొని అది ఆమెలాగా అతనిలాగా నేను ప్రార్థన చేయాలి, నేను దేవుని బిడ్డగా జీవించాలి అనే ఆదర్శం పొందుకోవాలి. సరేనా? నెక్స్ట్ వచ్చేటప్పుడు పక్కవారిని కూడా నడిపించాను. అది గొప్ప ఆశీర్వాదం. మాస్టర్ గారిని ఒకసారి డిస్టర్బ్ చేయాలి. ఎంతమంది అన్ని కూడా చక్కగా రావాలి, నిండుగా ఉండాలి. అదే ఆశీర్వాదం. క్రైస్తవులా హల్లెలూయా. వచ్చేటువంటి మొదటి శుక్రవారం ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి 2వ తారీఖున మొదటి శుక్రవారం ఉంది. మనకి విచారణలో ఉదయం 9:30కి మనము స్వస్థ ఆరాధన మనం ఏర్పాటు చేసుకున్నాం. సరేనా? కనుక సభ్యులు మనకు వచ్చే నెలే ఉపవాస దినాలు ప్రారంభించబడుతున్నాయి. ఉపవాస దినాలు 14వ తారీఖున మనకు పూజ కూడా ఇస్తాను. 14న మనకు విభూతి బుధవారం. ఉపవాస దినాలకు ప్రారంభంలో మనం ఆత్మీయంగా మనము సిద్ధపడడానికి చక్కగా ఈ యొక్క మొదటి శుక్రవారం ఏర్పాటు చేస్తాం. స్వస్థ ఆరాధన పాప సంకేతం దగ్గర నుంచి స్వస్థత ఆరాధన జరుగుతుంది. కనుక మనం పక్కనే ఉన్న కొంతమందిని నడిపించారు. కొంతమంది అవకాశం కుదుర్చుకొని ఎందుకంటే ప్రార్థనలో బలపడి మనం ఉపవాస దినాలు అడిగి పెడితే గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వద్దాంలే అనుకుంటే ఇప్పటికీ ఆ సాతానుని మీకు సమయం ఇవ్వదు. నేను తప్పకుండా వెళ్ళాలి అని మీరు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా వస్తారు. సరేనా? చాలామంది రావాలని నేను ఆశపడుతున్నాను. మన సంఘం నుండి మగవారు స్త్రీలు అందరూ కూడా మొదటి శుక్రవారం మన విచారణలో జరిగే మొదటి శుక్రవారం తప్పకుండా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సరేనా? దయచేసి నిలబడండి. ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వర, మా రక్షణకు సహాయకుడు, దివ్యాహారంతో మా బలపరుచుతుంది. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటా నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసంలో వృద్ధి చెందుటకు సహాయపడిన గాక. మన ఆదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సదా కాచి కాపాడుదురు గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి.